పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 93 కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఏమన్నాడు? పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం. పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం అంటే పరిశుద్ధత లేకుండా అక్కడ ఏ అనుకూలత లేదు. పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలము. పరిశుద్ధత ఎలాగ వస్తుంది? మనం ఒక స్థలం పరిశుద్ధపరచబడాలి అంటే ఎలా? ఒక స్థలం కాదు, లేదా ఒక విశ్వాసి పరిశుద్ధపరచబడాలి అంటే ఎలా? మనము పరిశుద్ధులుగా చేయబడాలి అంటే ఎలా పరిశుద్ధులుగా చేయబడతాం? నీ మందిరానికి పరిశుద్ధతయే అనుకూలం. నేను ఈ దేవుని మందిరములో ఉన్న ధన్యత లేదా ఆశీర్వాదము, ఆ దేవుని ఏంటో ఈరోజు మనం ఈ సంగతులు ఆలోచించేద్దాం రండి. అన్నాడు, ఎలా ఆ మందిరము పరిశుద్ధతయే నీకు అనుకూలం అన్నాడు కదా, ఎలా పరిశుద్ధపరచబడుతుంది రండి, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అన్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంటే మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మోషేతో మాట్లాడుతూ అంటాడు, మోషే దగ్గరకు రాకు, అక్కడ నిలువు, నీ పాదముల నుండి చెప్పులు విడువు, ఎందుకంటే ఈ స్థలము పరిశుద్ధ ప్రదేశం. ఆయన ఎక్కడో కొండపైన మేకలు మేపుతూ ఉన్నాడు, ఆ గొర్రెలు మేపుతూ ఉంటే దేవుడు అక్కడ పొదలో ప్రత్యక్షమయ్యాడు. ఆ పొదలో ప్రత్యక్షమై ఆ పొద మండుతూ ఉంది. ఈయన చూశాడు, ఏంటి పొద మండుతూ ఉంది? కొంచెం సేపు మండితే కాలిపోయి బూడిదైపోవాలి, అది ఎంతసేపు మండినా మండుతూనే ఉంది. ఈయన వెళ్ళి ఆ పొద దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్తా ఉన్నాడు. ఏమిటి వింత కాకపోతే ఏమన్నా కాలిపోవాలి కానీ అలాగేగా మండుతూ ఉంది కానీ అని వెళితే అప్పుడు దేవుడు మాట్లాడాడు, మోసే అన్నాడు, నువ్వు దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడు, ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలం. అంతకు మునుపు అక్కడ ఆ మోసే ఆ గొర్రెలు మేపాడు, అంతకుముందు చెప్పులు వేసుకొని ఆ ప్రాంతంలో నడిచాడు. అప్పుడు లేనిది ఇప్పుడు వచ్చినది. ఆ పరిశుద్ధత ఎక్కడి నుండి వచ్చింది అక్కడ అంటే, పరిశుద్ధుడైన దేవుడు ఏ స్థలానికి దిగి వస్తాడో ఆ స్థలములో పరిశుద్ధత ఉంటుంది. ఆయన ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలము. ఆయన ఉన్న చోటు పరిశుద్ధపరచబడుతుంది. ఇప్పుడు నీ మందిరానికి పరిశుద్ధతయే అనుకూలం అన్నాడుగా. నీ మందిరానికి అంటే ఏ స్థలములో ఆయన ఉంటాడో, ఏ స్థలానికి ఆయన దిగి వస్తాడో అది పరిశుద్ధ ప్రదేశం, అది పరిశుద్ధ స్థలం అని మనం నమ్ముతా ఉన్నాం. నీ మందిరానికి అదే అనుకూలము. రండి, నేను ఇంకో వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఈ లేవికాండంలో ఈ మాట చెప్పాడు. రండి, లేవియకాండం నేను చదువుతాను. లేవియకాండం 22వ అధ్యాయం ఇలా చెప్తాడు దేవుడు, నేను మిమ్మును పరిశుద్ధ పరచు యెహోవాను నేను. మిమ్మును పరిశుద్ధపరచువాడు ఎవడంట? మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరు? మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే. అంటే మనంతటికి మనం పరిశుద్ధులము కాము. ఆయన మనలను పరిశుద్ధపరచాలి అంటే ఆయన రావాలి.
ఆయన రాకపోతే పరిశుద్ధత లేదు. ఆయన రాకపోతే అక్కడ పరిశుద్ధత లేదు. దేవుడు ఎక్కడ లేడో అక్కడ పరిశుద్ధత లేదు. పాపం ఎక్కడుంటుందో అక్కడ దేవుడు లేడు. పాపం ఉన్న చోట పరిశుద్ధత లేదు. పాపం ఉన్న చోట దేవుడు లేడు. పాపమును విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చి నేను పాపిని ప్రభువా నన్ను క్షమించమని అడిగిన స్థలంలో ఆయన ఉన్నాడు. అక్కడ ఆయన పరిశుద్ధపరుస్తాడు. అందుకని మనం ఈ సంగతులు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మిమ్మలను పరిశుద్ధపరచు యెహోవాను నేనే. మనలను పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఇలాగ ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభువారు ఏనండి, యేసు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించాడు. మనలాంటి శరీరంతోనే జన్మించాడు. మనలాంటి వాడిగానే జన్మించాడు. ఈ భూలోకంలో జన్మించినప్పుడు ఆయన మనలాంటి వాడే కదా. మనలను పరిశుద్ధపరిచే సామర్థ్యం ఆయనకుందా? మనల్ని ఎలా పరిశుద్ధపరుస్తాడు ఆయన? ఆయన పరిశుద్ధతకి మన పరిశుద్ధతకు ఉన్న తేడా ఏంది? ఏమా, ఆయన పరిశుద్ధతకి మన పరిశుద్ధతకి ఉన్న తేడా ఏంది? మనం పరిశుద్ధులమే, రక్షింపడ్డాం. ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. అయితే మనము పరిశుద్ధులమే, ఆయన పరిశుద్ధుడే. ఆయన పరిశుద్ధతకి మన పరిశుద్ధతకి ఉన్న తేడా ఏంది? రండి, నేను ఆ వచనం చదువుతాను. రండి, ఆ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 69 వచనం. 69 వచనం. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. నీవు దేవుని పరిశుద్ధుడవు అంటే మనమేమో మామూలు పరిశుద్ధులం. ఆయన అనేకులను పరిశుద్ధపరచగలిగిన వాడు. మనమేమో మన పరిశుద్ధతను మనం కాపాడుకోలేని పరిశుద్ధులం. మన పరిశుద్ధతను మనం కాపాడుకున్నామంటే పరలోకం చేరినట్టే. ఆయనేమో అనేకులను పరిశుద్ధపరిచి పరలోకానికి సిద్ధపరచగలిగిన పరిశుద్ధుడు ఆయన. ఇది ఆయన పరిశుద్ధతకి మన పరిశుద్ధతకి ఉన్న తేడా. ఆయన పరిశుద్ధుడే, మనము కూడా పరిశుద్ధులమే. ఆయన పరిశుద్ధతకి మన పరిశుద్ధతకి ఉన్న తేడా ఇది. అందుకనే మనం పరిశుద్ధులు కావాలి అంటే ఆయన రావాలి. ఆయన ఎలా వస్తానన్నాడు? ఇప్పుడు పొదలోకి ఆయన దిగి వస్తే ఆ ప్రాంతం అంతా పరిశుద్ధపరచబడింది. అంటే ఆయన ప్రభావం ఎంత దూరం ఉందో అంత దూరం అది పరిశుద్ధ స్థలం అని ఆయన చెప్పాడు. ఇది పరిశుద్ధ ప్రదేశం అన్నాడు. ఆయన దిగి వస్తే ఇప్పుడు నీ మందిరానికి పరిశుద్ధతయే అనుకూలం అంటే ఏ మందిరానికి? మన మందిరం ఇక్కడ లేవు అనుకోండి, ఇది ఖాళీ మందిరం. ఈ మందిరంలో ఏముండదు. మరి ఈ మందిరానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మన ప్రభువుని ఆరాధించడానికి ఇక్కడికి వస్తాం. మన ప్రభువుని ఆరాధించే స్థలం ఇది, ఈ మందిరం. మన ప్రభువుని ఆరాధించే స్థలం ఇది. మనమందరం కూడి వచ్చి ఆయనతో మాట్లాడుకునే స్థలం ఇది. మనం వస్తే ఆయన వస్తాడు, అంతేగాని ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటాడు అని లేదు. ఆయన మనం వస్తే ఎలా వస్తాడు? మనం వచ్చినప్పుడే రావడానికి గల కారణం ఏంది? మనం వచ్చేంత వరకు ఆయన ఎక్కడుంటాడు? మనం వచ్చినప్పుడే రావడానికి గల కారణం ఏంది? ఇక్కడికి వచ్చి మాత్రమే మనం ఆయన గణపరచడానికి గల కారణం ఏంది అంటే నేను మీకు జ్ఞాపకం చేస్తానేనండి. కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు
దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా అన్నాడు. దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివాసం ఉంటున్నాడు. మీకు అర్థం కావాలి. ఎలాగ పరిశుద్ధులయ్యాం మనం? ఏ ఆలయం పరిశుద్ధపరచబడింది? ఆయన అన్నాడు, నీ మందిరానికి పరిశుద్ధతయే అనుకూలం. ఏ మందిరం అంటే ఇదిగో ఈ మందిరములో ఆయన నివాసం ఉంటాడు. ఇదిగో ఈ శరీరం అనే మన మందిరములో, ఈ దేహం అనే ఈ మందిరములో ఆయన నివాసం ఉంటాడు. ఆయన నివాసం ఉన్నప్పుడు ఈ మందిరానికి పరిశుద్ధతయే, ఆయన నివాసం ఉండాలి అంటే, ఆయన నివాసం ఉంటే పరిశుద్ధతయే అనుకూలము. ఆయన నివాసం లేకపోతే ఇక్కడేం పరిశుద్ధత ఉండదు. ఆయన లేకుండా ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్తాడా లేదా అనే సంగతి అలా గుంచండి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు నీలో ఉంటే నీవు పరిశుద్ధురాలువి. ఆయన లేకుండా మనం పరిశుద్ధులం కాదు. ఆయన రాకుండా మనం పరిశుద్ధులం కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచితే వస్తాడు, రక్షింపబడితే వస్తాడు, నమ్మి బాప్తిసం పొందితే వస్తాడు, నమ్మకుండా బాప్తిసం పొందితే వస్తాడో రాడో మనకు తెలియదు. ఇంకా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. మనం అన్నిటిలో మారు మనసు పొందితే వస్తాడు. అన్నిటిలో మారు మనసు పొందితే వస్తాడు. కొన్నిటిలో మాత్రమే మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, అన్నిటికీ మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆయన ఇంకా రావాలి. ఆయన వస్తేనే మారు మనసు ఉంది, అనగా పరిశుద్ధత ఉంది. ఆయన వస్తేనే పరిశుద్ధత ఉంది. రండి, నేను ఇంకా కొన్ని వచనాలు చదువుతాను, మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని సంగతులు ఇలా జ్ఞాపకం చేస్తాను. దేవుని మందిరములో ఉన్న ఆ ఆశీర్వాదము లేదా ఆ దీవెన, ఈ దేవుని మందిరంలో ఏముంది? ఈ దేవుని మందిరాన్ని గురించి మనం ఏమో ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుడు ఎందుకు ఇక్కడ నివాసం ఉంటానన్నాడు? దేవుడు ఎందుకు మనలో నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు? మనమంటే ఆయనకు అంత ఇష్టం ఎందుకని? ఇక్కడ మందిరం కట్టాం కదా, దీనిలో ఉండొచ్చు కదా, ఆయన అక్కడ ఉండడంట. మరి ఎక్కడ ఉంటాడు? ఇదిగో ఇక్కడే ఉండాలి. ఇదిగో ఈ హృదయం అనే ఆలయంలో ఆయన నివాసం ఉండాలి. హృదయం అనే ఆలయంలో, ఈ దేహం అనే ఆలయంలో ఆయన నివాసం ఉండాలి. ఆయన కోరుకుంటా ఉన్నాడు మనలను. ఆయన కోరికల్లా మనలో ఉండాలి అని, మనతో ఉండాలి అని, మనల్ని నడిపించాలి అని, మనలను పరిశుద్ధపరచాలి అని. రండి, నేను ఇంకొక వచనం చదువుతాను. కీర్తనల గ్రంథం 65 కీర్తన 65 కీర్తన 4వ వచనం. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవేర్పరచుకొనిన చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ మందిరములో మేలు చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేని చేత? నీ మందిరములోని మేలు చేత. రండి, అయితే ఇక్కడికి వస్తే నీలో దేవుడు ఉన్నాడు, నాలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నీలో ఉన్నాడు, మన అందరిలో ఉన్నాడు. అప్పుడు ఈ ప్రదేశం అంతా ఏమనాలి? ఇదంతా పరిశుద్ధ ప్రదేశమైంది. ఒకవేళ ఎవరు నమ్మని వాళ్ళు వచ్చారు ఇప్పుడు మన మధ్యలో, ఏమైంది? దేవుడు వారిని కూడా ఆకర్షిస్తాడు. నెమ్మది లేని వారు వచ్చారనుకోండి, వారికి కూడా నెమ్మది కలగజేస్తాడు. అందుకనే దేవుని మందిరానికి వస్తే నెమ్మది కలిగిద్ది అంటారు కొంతమంది. దేవుని మందిరానికి వస్తే సమాధానం కలిగిద్ది అంటారు. పరిశుద్ధుడైన దేవుడు మన అందరిలో ఉండుట ద్వారా ఈ ప్రాంతం అంతా పరిశుద్ధపరచబడి, ఆ పరిశుద్ధత ఆ పాపములో ఉన్నవారు లేదా వారికి వేదనలో ఉన్నవారు ఏడకొస్తే వాళ్ళని తాకుతుంది. పరిశుద్ధత వాళ్ళని తాకి ఆ పరిశుద్ధత అనే ప్రభావము
వాళ్ళను తాకుడు ద్వారా వాళ్ళు ఆ నెమ్మది లేని ఆ జీవితాలు నెమ్మది పొందుతాయి. వేదన కలిగిన జీవితాలు ఆ వేదన నుండి విడిపించబడతాయి. దేని చేత? నీ మందిరములో మేము తృప్తి పొందుతాము. సమృద్ధి చేత. ఏ సమృద్ధి చేత అంటే వాక్య సమృద్ధి చేత. ఆత్మీయ దరిద్రాన్ని నుండి విడిపించబడతారంతే. దేవుని మందిరానికి వస్తే ఏం మేలు జరుగుద్దంటే, ఏ మేలు చేత తృప్తి పరచబడతారంటే ఆత్మీయ దరిద్రాన్ని నుండి విడిపించబడతారు. దేవుని ఆత్మ వారిని తాకుడు ద్వారా తృప్తిపరచబడతారు. దరిద్రము నుండి విడిపించబడతారు. దరిద్రం నుండి విడిపించబడతారు. సమృద్ధిని ఇస్తాను అన్నాడు. సమృద్ధిని ఇస్తాను. సమృద్ధి కలగజేస్తాడు. సమృద్ధి కలగజేస్తాడు. దేవుని మాటలు నమ్మాలి. దేవుని మాటలు నమ్మాలి. దేవుని మాటలు విని నమ్ముతూ ఉంటుండగా, వాక్యం విని నమ్ముతూ ఉంటుండగా ఆ సమృద్ధిని వాళ్ళు కలిగి ఉంటారు. ఏ సమృద్ధిని కలిగి ఉంటారంటే ఆత్మ వారిని తాకుడు ద్వారా ఆ తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి కలుగుడు ద్వారా ఆ ఆత్మ తృప్తి ఆ సమృద్ధిని కలుగజేస్తుంది. దేవుని సన్నిధిలో మనం ఉండడం ద్వారా దేవుని మందిరంలో కలిగే మేలులేమిటి? దేవుని మందిరంలో కలిగే మేలులేమిటి? ఏ మేలు పొందాం దేవుని మందిరానికి వెళ్ళి? ఏ మేలు పొందలేదంటే పరిశుద్ధాత్ముడు నిన్ను తాకలేదు. పరిశుద్ధాత్మునికి నీకు ఇంకా సంబంధం రాలేదు. అయితే దేవుని వాక్యం విని హృదయపూర్వకంగా అంగీకరించలేదు. దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు ఏ మేలు కలగదు, ఏ తృప్తి కలగదు. ఇందువలన తృప్తి పొందలేకపోతా ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళిన వాళ్ళు కూడా దేవుని సన్నిధికి వస్తే తృప్తి పొందాలి, మేలు పొందాలి, మేలు పొందాలి, మేలులు అనుభవించాలి, మేలులు అనుభవించాలి. రండి, నేను ఇంకొక వచనాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 36వ కీర్తన, కీర్తన గ్రంథం 36 కీర్తన, కీర్తన గ్రంథం 36వ కీర్తన, 36వ కీర్తన 8వ వచనం చదువుతాను. 8వ వచనం చదువుతాను. 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుదురు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుదురు. నీ ఆనంద ప్రవాహములోని నీవు వారికి త్రాగనిచ్చెదవు. నీ సన్నిధిలో మేలుంది, నీ సన్నిధిలో ఆనందం ఉంది. ఏముంది? నీ సన్నిధిలో మేలుంది, నీ సన్నిధిలో ఆనందం ఉంది. ఒక్కోసారి చింత కలిగి దేవుని సన్నిధికి వస్తారు. ఒక్కోసారి వేదన కలిగి దేవుని సన్నిధికి వస్తారు. లేకపోతే లోకంలో మనకి ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి. కుటుంబ సంబంధమైన, ఇక మన వ్యాపార సంబంధమైన, మనం చేసే ప్రతి పని విషయమైన ఆలోచనలు మనలో ఉంటాయి. ఈ ఆలోచన దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటుండగా మర్చిపోతాం. దేవుని వాక్యం వింటుండగా ఈ ఆలోచనలో మర్చిపోతాం. మర్చిపోయి దేవుని వాక్యం వింటూ ఆనందిస్తాం. ఎక్కడుంది? నీ మందిరం యొక్క సమృద్ధిలో ఆనంద ప్రవాహం ఉంది. నీ మందిరం యొక్క సమృద్ధిలో ఆనంద ప్రవాహం ఉంది. ఆ ప్రవాహములోనిది మేము సంతోషముగా అనుభవించాం. ఆ ప్రవాహములోని దాన్ని మేము సంతోషముగా అనుభవించడానికి నీవు మాకు ఇచ్చావు అన్నాడు. మందిరంలో ఉన్న సమృద్ధి అన్నాడు. కీర్తన గ్రంథం, రండి, నేను మరొక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 84 కీర్తన, 84వ కీర్తన. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 84వ కీర్తన, కీర్తన గ్రంథం 84వ కీర్తన 10 వచనం. 84 10 వచనం. 10 వచనం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే
నా దేవుని మందిరపు ద్వారమునెద్ద ఉండుట నాకు ఇష్టం. రెండు సంగతులు చెప్పాడుగా. ఏమన్నాడంటే, నీ మందిరంలో ఒక్క దినం గడపటం 1000 దినముల కంటే, భక్తిహీనుల గుడారములో ఉండుట కంటే నీ మందిరములో ఉండుట నాకు మేలు. ఎక్కడ ఎక్కువ టైం గడుపుతారు? ఎక్కడ ఎక్కువ టైం గడుపుతారు అంటే మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, టైం ఎక్కడ ఎక్కువ పోతుందని. ఇప్పుడు మనము ఆదివారం వస్తాం, 2 గంటలు లేకపోతే 2 గంటలన్నర, ఇంతే. 3 గంటలు ఉండాలంటే కష్టం. అప్పుడు ఉండేవాళ్ళం, ఇప్పుడు లేదు. అంటే ఈ సమయం గడపటానికి చాలా కష్టం అవుతుంది. అంటే దేవుని సన్నిధిని గడపటానికి కొంచెం ఎక్కువ టైం అవుతుందేమో అనిపిస్తుంది. భక్తిహీనులతో గడపటానికో, ఏనండి, మీరు ఖాళీగా పగలు పని లేనప్పుడు ఖాళీగా ఏరే వాళ్ళతో ఈ లోక సంబంధమైన భక్తిహీనమైన మాటలు చెప్పుకుంటూ ఎంత టైం గడుపుతారు? నాకు తెలిసిన వాళ్ళు ఒక్కో రోజు మధ్యాహ్నం అయింది, వాళ్ళు భోజనానికి ఈ ఈ ఈ లోక సంబంధమైన ముచ్చట్లు విడిచిపెట్టి వెళ్ళటానికి ఇష్టం కాక ఆ మధ్యాహ్నం భోజనం కూడా మానేసి సాయంకాలం వరకు ముచ్చట్లు చెప్పుకుంటారు. ఎంత టైం అది? టైం తెలియదు. చాలా గంటలు గడిచిపోతూ ఉంటుంది. ఎవరి మాటలు, ఏం మాటలు, ఎలాంటి మాటలు? ఆ మాటల్లో అపవిత్రత ఉంది, ఆ మాటల్లో మేలు లేదు, ఆ మాటల్లో సమృద్ధి లేదు, ఆ మాటల్లో దరిద్రం ఉంది, ఆ మాటల్లో పాపం ఉంది, ఆ మాటల్లో చెడుకు ఉంది, ఆ మాటలు దేవునికి ఇష్టమైనవి కానీ ఉన్నాయి. వాటిని సంతోషంగా చెప్పుకుంటారు, భోజనం మానేసి కూడా చెప్పుకుంటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే భోజనం మానేసి ఉండలేరు కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే, అంటే దేవుని మందిరానికి ఏది అనుకూలము? ఒక్క దినం గడిగితే నీకు 1000 దినాలంత ఆశీర్వాదాన్ని నేను ఇస్తానన్నాడే. భక్తిహీనుల దగ్గర గడిపిన టయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి ఎందుకు ఇష్టపడటం లేదు? ఇక్కడ సమృద్ధి ఉంది, అక్కడ దరిద్రం ఉంది. ఆ దరిద్రాన్ని పోగేసుకుంటావు, ఈ సమృద్ధిని విడిచిపెట్టుకుంటావు. 1000 రోజులు కూలికి పోతే ఎంత వస్తాయి? ఒకరోజు కూలి ఎంతమ్మా? 300. ఇప్పుడు మీకు 300 ఇస్తున్నారు ఒకరోజు కూలికి పోతే. ఇప్పుడు 100 రోజులు పోతే 30,000 వస్తాయి కదా. ఇప్పుడు 1000 అంటే ఇక ఎక్కువ, చాలా లెక్కేయాలి కదా, మీకు లక్షల్లో వస్తాయి కదా. అంత కూలి నేను నీకు ఇస్తాను అని చెప్తూ ఉంటే దేవుడు దాన్ని విడిచిపెట్టి కూలేమియడు, అలాంటి సమృద్ధిని కలుగజేస్తాడు దేవుడు. దీనిలో అలాంటి సమృద్ధి ఉంది, అలాంటి ఆనందం ఉంది, అలాంటి సంతోషం ఉంది, అలాంటి ఆశీర్వాదం ఉంది. దాన్ని పోగొట్టుకుని ఎక్కడ టైం గడుపుతున్నారు అన్నాడు. భక్తిహీనుల గుడారంలో, భక్తిహీనుల స్నేహం, భక్తిహీనుల సహవాసము. ఎందుకు మనకి దానివల్ల ప్రయోజనమే ఉంది? పాపాన్ని గురించి చెప్పుకున్నా, విన్నా, చేసినా అది దరిద్రానికి కారణమవుతుంది. దరిద్రం పట్టుకుంటుందంటే పీడిస్తుంది మనిషిని. దేవుని సన్నిధిలో గడిపితే 1000 సంవత్సరాలు లేదా 1000 దినాల ఆశీర్వాదాన్ని మనకు కలగజేస్తాడు దేవుడు. ఆ పరిశుద్ధతలో దొరికే ఆనందం, ఆ పరిశుద్ధతలో దొరికే సమృద్ధి, ఆ పరిశుద్ధతలో దొరికే సంతోషాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు బైబిల్ గ్రంథంలో నుండి. నేను నీలోనికి వచ్చి నీ హృదయంలో నుండి ఆ సంతోషాన్ని బయటికి తీస్తా, ఆనందాన్ని నీకు కలగజేస్తా అని అంటున్నాడు ఆయన. మనం ఏమంటున్నామంటే, ప్రభా నీతో మాకు కొంచెం పని లేదు, ఇప్పుడు మాకు కొంచెం టైం ఉంది, మేము వేరే వాళ్ళతో మాట్లాడుకోవాలి, నీతో మాట్లాడటానికి మాకు టైం లేదు. అవునా?
ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కొంతసేపు దేవునితో మాట్లాడితే ఏమైంది? అంటే దేవునితో మాట్లాడితే రుచి దొరకలా కదా, రుచి దొరకలా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిన ఎడల, అది రుచి తెలిస్తే నువ్వు మనుషులతో మాట్లాడుతుంటే నీకు అంత రుచి అనిపించదు. రుచి తెలిసిన వాళ్ళకి తెలుసు దాని రుచి ఏందో. పగలల్లో పాటలు పాడుకుంటా, బైబిల్ చదువుకుంటా, దేవుని వాక్యాన్ని గురించి ఆలోచన చేస్తా, టైం గడిచిపోతా ఉంటే సాయంకాలం అయిపోద్ది. సాయంకాలం కూడా రాత్రికి ప్రార్థన చేస్తాం పొద్దుపోయిందాక 12 గంటల దాకా. ఇది దేవుని సన్నిధిలో రుచి చూచి తెలుసుకున్నది. ఆ రుచి తెలిస్తే ఆకలి కాదు, నిద్ర రాదు. ఆయనతో స్నేహం ఆ పరిశుద్ధతలో, ఆ సమృద్ధిలో గడుపుకుంటూ వెళ్ళిపోతాం. దానిని విడిచిపెట్టి భక్తిహీనులతో ఎంత మంచి మాట చెప్తాడండి ఆయన. నేను ఏమి ఇవ్వబోతా ఉన్నాను రండి. నేను ఇంకో మాట చదువుతాను. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. 9వ వచనం నుండి చదువుతాను నేను. 9వ వచనం నుండి. 9వ వచనం నుండి. వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నేను రోషము గలవాడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరాలు కరుణిస్తా. ఇందాకే వచనం చదువుకున్నాం. నా మందిరంలో ఒక్క దినం గడిపితే 1000 దినాల ఆశీర్వాదాన్ని ఇస్తా. ఇప్పుడు అన్నాడు, నీవు ఒకవేళ నా మాట వింటే, ఆ మాటలో ఉన్న అర్థాన్ని గైకొంటే, ఆ సంగతి సరిగా నీకు అర్థమైతే 1000 తరాలు, ఒక తరం కాదు. ఒకవేళ నీ బిడ్డలు రక్షింపబడటం లేదు, ఆయన 1000 తరాల వరకు నేను వారి కొరకు ఎదురు చూస్తూనే ఉంటా. నీ ప్రార్థన వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తా. నీ ప్రార్థన వాళ్ళకి ఆశీర్వాదాన్ని కలగజేస్తా. నీ ప్రార్థన ద్వారా వాళ్ళని దరిద్రంలో నిడిపిస్తా. నీ ప్రార్థన వలన వాళ్ళని రక్షించటానికి ఎన్నో ప్రయత్నాలు వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తా. మన ఇంటికి దేవుని సేవకులు వచ్చారనుకోండి, మన బిడ్డలను రక్షిస్తారని కదా. వచ్చినా మనం రక్షణ పట్ల, వచ్చినా వారిని విన్నట్టుగా ఉంటున్నారు. కారణం ఏంది? విన్నట్టుగా. అసలు దేవుని సేవకులు ఎందుకు వస్తున్నారు? ఎప్పుడో ప్రార్థన చేసాం మనం, ఎప్పుడో దేవుని మాటలు విన్నాం, దేవుని మాటలు అంగీకరించాం, మనం పొందిన రక్షణ దేవుని సేవకులను మన ఇంటికి తీసుకొస్తుంది. మనం బలవంతులు అని కాదు, మనం గొప్పవాళ్ళమని కాదు, మనం ఏదో ఇస్తామని కాదు, మనం ఇచ్చుడు ద్వారా దేవుని సేవకులేమో పెద్ద గొప్పవాళ్ళు అవుతారని కాదు. మనమేమో ఇవ్వలేని వాళ్ళమే, అయినా వస్తూ ఉన్నారు. వచ్చి మనల్ని చూస్తున్నారు, మనల్ని దర్శిస్తున్నారు, మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మన కొరకు పంపిస్తున్నారు వాళ్ళని. అంటే 1000 తరముల వరకు నిన్ను కరుణిస్తా అన్నాడు ఆయన. 1000 తరముల వరకు నిన్ను ప్రేమిస్తా, 1000 తరముల వరకు నిన్ను విడిచిపెట్టను. ఎందుకు? నువ్వు ప్రార్థన చేస్తావు, నా మాట వింటావు. 1000 తరముల వరకు ఉంది నా దగ్గర నీకు ఆశీర్వాదం, దీవెన ఉంది అని అన్నాడు. రండి, నేను ఇంకో మాట కూడా చదువుతాను. మలాకీ గ్రంథం. దేవుడు ఎలా ఆశీర్వాదిస్తాడు, మనం ఆ ఆశీర్వాదాన్ని ఎలా తీసుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. రండి, 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశవాకిళ్లను ఇప్పి
పట్ట జాలనంత విస్తారముగా దేవుని మీకు కుమ్మరించేదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా మందిరములో ఆహారమున్నట్లుగా మీరు తీసుకొని రండి, నన్ను అడగండి. నా మందిరాన్ని చూడండి, నా సన్నిధిని చూడండి. మీ మనస్సులో అసలు ఇవ్వాలి అన్న ఆలోచన ఉందా లేదా, అది నేను చూస్తున్నాను. నువ్వు ఇచ్చిన ఇవ్వపోయిన దేవుని పైన ఆగదు, ఆయన పైన ఆగదు. ఆగిద్దా? ఎవరో ఒకళ్ళు చేస్తారు ఆయన పని. మనం ఇచ్చిన ఇవ్వపోయిన దేవుని పని మాత్రం జరుగుతూనే ఉంటుంది. అందుకని అన్నాడు, నేను వారి కొరకు ఏం చేస్తున్నా తెలుసా? ఆకాశవాకిళ్ళు ఇప్పి పట్టరాని దీవెనలను కుమ్మరించడానికి రెడీగా ఉన్నాను. మీరే ఆ దేవుని పోగొట్టుకుంటున్నారన్నాడు. ఆ దేవుని పోగొట్టుకుంటా ఉన్నారు. దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి, దేవుని మందిరంలో ఉన్న దేవుని మీరు పోగొట్టుకుంటా ఉన్నారు అన్నాడు. దేనిలో? మీరు తీసుకొని వచ్చే దానిలో. కొన్ని చోట్ల ఎలాగుంటుందంటే వాళ్ళ కూలీ డబ్బులు ఇందాక ఎంత చెప్పారు? 300 కూలీ డబ్బులు తీసుకొని రాగానే ఆ 300లో ఇచ్చి 30 రూపాయలు తీస్తారు. వాళ్ళు అవి విడిగా పెడతారు. ఆదివారం రోజు తీసుకొని వచ్చి ఒక పేపర్ మీద నా ఫలానా మనిషి అని వారి పేరు రాసి ఆ పేపర్లో చుట్టి ఆ సందా బాక్సులో వేసిపోతారు. ఎందుకట అంటే నా దశమ భాగం నేను ఇస్తున్నాను అని గుర్తుగా వాళ్ళ పేరు రాసేస్తారు. అంటే వాళ్ళు దేశం భాగం ఇస్తున్నారు అని. అంటే ఇచ్చిన వాళ్ళు ఎవరా, ఇవ్వని వాళ్ళు ఎవరా అని ఆ దేవుని సేవకులకి తెలియటం కొరకు. దేవుని సేవకులు ఆ సిటీ చూసినప్పుడు పలానా వాళ్ళు దేవుని మందిరానికి దశమ భాగం తీసుకొని వస్తున్నారు, వారి కొరకు ప్రత్యేకంగా మళ్ళీ నేను ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని మందిరంలో అనేక రకాల పనులు ఉన్నాయి. ఆ పనులు చేస్తూ ఉన్నాం. ఆ పనులు చేస్తున్నప్పుడు మరి ఆ పనుల కొరకు ఇచ్చిన వాళ్ళ కొరకు నేను ప్రత్యేక ప్రార్థన చేయాలని, సేవకుడు వారి కొరకు ప్రార్థన చేయాలని. రండి, ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 12వ అధ్యాయం 16వ వచనం. 12వ అధ్యాయం 16వ వచనం. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఎలా ఉండాలంట? ఇప్పుడు మందిరాన్ని గురించి మనం ఆలోచన చేసాం. సంఘాన్ని గురించి ఏం చెప్పాడు? మందిరంలో చేరే సంఘాన్ని గురించి ఏం చెప్పాడు? పరిశుద్ధ సంఘముగా. అంటే నేను పరిశుద్ధత కలిగి దేవుని మందిరానికి వెళ్ళాలి అన్న ఆలోచన సంఘస్థుల్లో ఉండాలి అన్న ఆ మాట వారి జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధత కలిగి దేవుని మందిరానికి వెళితే ఆ పరిశుద్ధతలో దొరికే ఆశీర్వాదాన్ని నేను పొందుతాను. నా పరిశుద్ధత దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదాన్ని నాకు దయచేస్తాడు. పరిశుద్ధ సంఘముగా కూడి రండి. ఆ పరిశుద్ధతలో ఉన్న ఆ సమృద్ధి, ఆ దీవెన, ఆ ఆశీర్వాదాన్ని మీరు పొందుతారు. రండి నా సన్నిధికి, అది నేను మీకు ఇస్తాను. ఆ ప్రతిఫలం మీరు అనుభవిస్తారు. ఆ ప్రతిఫలం మీరు పొందుతారు. ఆ ప్రతిఫలాన్ని నేను ఇవ్వాలని మీ కొరకు సిద్ధపరిచాను. దేవుడు మన కొరకు ఇవ్వాలని సిద్ధపరిచాడు. ఆ ప్రతిఫలాన్ని తీసుకోవడానికి మనం ఇక్కడికి వస్తున్నాం. వచ్చిన మనము ఆ ప్రతిఫలం పొందుట మంచిదని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వచ్చిన మనం తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ఆ ప్రతిఫలాన్ని మనం పొందవలసిందే. ఆ ప్రతిఫలాన్ని మనం పోగొట్టుకోవడానికి వీల్లేదు. ఆ ప్రతిఫలాన్ని పొందాలనే దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. ఆ ప్రతిఫలాన్ని తప్పనిసరిగా మనం పొందుకొని పోవాలి. ఎవరు ఆ ప్రతిఫలాన్ని పొందకుండా పోవడానికి వీల్లేదు. ఆ ప్రతిఫలం పొందాలి, ఆ సమృద్ధిని పొందాలి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం తీసుకొని వెళ్ళాలి. దేవుని సన్నిధి నుండి దేవుని సన్నిధికి వచ్చి ఉత్త చేతులతో మనం పోకూడదు. ఎందుకు వచ్చాం మనం దేవుని సన్నిధికి? టైంపాస్ కోసం కాదు. ఒకవేళ టైంపాస్ కోసం వచ్చారనుకో, ఎట్టయినా టైంపాస్ అవుతుంది. కాదు, దేవుని యొద్ద నుండి నేను ఏదో పొందాలి. ఏం పొందుతాం? దేవుని సన్నిధికి వస్తే
కొంతమందికి ఆ హృదయం నిండా దేవుణ్ణి ఆరాధించిన ఆ సంతోషం కలుగుతుంది. దేవుని సన్నిధికి వెళ్ళాననే ఆ సంతృప్తి కలుగుతుంది కొంతమందికి. కొంతమందికి లోకంలో ఎక్కడ లేని ఆనందం ఇక్కడ కలుగుతుంది. కొంతమందికి దేవుని వాక్యం వింటా ఉంటే ఆ మనసులో ఒక విధమైన ఆ నెమ్మది కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఎక్కడ లేని, లోకంలో ఎక్కడ దొరకని ఆ నెమ్మది దొరుకుతుంది. లోకంలో ఎక్కడ దొరకదు ఆ నెమ్మది, ఇక్కడ దొరుకుతుంది. దేవుని వాక్యం వింటూ ఉంటుండగా కొంతమందిలో ఎక్కడ లేని అలవాట్లు, ఎక్కడ అపవిత్రమైన కొన్ని సంగతులు ఉంటాయి. దేవుని వాక్యం వెంట పరిశుద్ధత కలిగిన సేవకుడు కానీ దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే నిఘాతో లేకపోతే ఆ ఏక మనసుతో దేవుని వాక్యం వింటూ ఉంటే ఆ వాక్యం మనల్ని తాగుతూ, ఆ పరిశుద్ధత మనల్ని తాగుతూ, దేవుని వాక్యం మనల్ని తాగుతూ, దేవుని వాక్యం మన హృదయంలో ఉన్న సంగతులతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్న సంగతులతో మాట్లాడు ద్వారా మనం చాలా మార్పులు చెందుతాం. దేనివల్ల అయితే నేను మేలు పొందుతాను, దేనివల్ల అయితే నేను ఆశీర్వదింపబడతాను, ఆ మాటలు నాకు వినపడతా ఉన్నాయి. ఆ పరిశుద్ధతలో నుంచి వచ్చే ఆ మాటలు ఒక పరిశుద్ధ సేవకుడు మనకు బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ మాటలు మనం వింటా ఉన్నప్పుడు, ఆ మాటలు మనల్ని హెచ్చరించి, లేదా ఆ మాటలు మన హృదయంలోనికి వెళ్ళి మన హృదయంలో అంతరంగంలో ఉన్న ఆలోచనల్లో నుండి తీసుకొని వచ్చే ఆ సమృద్ధిని పొందాలని ఆశ కలిగిస్తాయి. అందుకని దేవుని మందిరంలో ఉన్న ఆ సంతోషం ఏంది, దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి ఏమిటి, దాన్ని పొందడానికి ఇక్కడికి వచ్చాం మనం. అది పొందాలి. ఊరికే ఏదో వచ్చాము వెళ్ళాము కాదు. దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి. దేవుని మందిరం అనగా 2 రకాలుగా మనం జ్ఞాపకం చేసాం. ఒకటేమిటి, ఈ దేహమే దేవుని మందిరం. 2, దేవుని ఆరాధించే స్థలమే దేవుని మందిరం. దేవుని వాక్యాన్ని బోధించే స్థలమే దేవుని మందిరం. దేవుని ఆ ప్రేమ చూపించే స్థలమే దేవుని మందిరం. దేవునితో ఈ స్థలానికి వచ్చి దేవునితో మనం సహవాసము చేసే స్థలమే దేవుని మందిరం. సంఘముతో సహవాసము చేసే స్థలమే దేవుని మందిరం. మనమందరం కూడి ప్రార్థన చేసుకునే స్థలమే దేవుని మందిరం. మనమందరం కూడి ఆయన ఆరాధించే స్థలమే దేవుని మందిరం. మనందరికి ఇక్కడ ఒక సమృద్ధిని ఇవ్వటానికి, మనతో దేవుడు కలుసుకోవటానికి వచ్చే ఈ స్థలమే దేవుని మందిరం. అందుకని మనం ఈ స్థలానికి చేరి వస్తూ ఉన్నాం. ఈ స్థలంలో ఉన్న ఆనందాన్ని, ఆ సంతోషాన్ని పొందుకొని ఇంకా మనం ఎక్కువైన మేలును పొందుకోవటానికి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా ఆయన రాజ్యాన్ని సంపాదించుకుంటామని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ మాటలు మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.